ఇంత పట్టుకొని రావాలని ఎవ్వడూ నమ్మలేదు. కోట పైన సింహాసనం ఏ విధంగా ఉందో చూడండి. కోనేటి దగ్గరికి వచ్చానండి. వాటర్ అయితే చాలా బాగుంది. కిందకి రాజ్యం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మళ్ళీ మామూలుగా కట్టలేదండి కోటనే. ఇది ఆ రాజ్యం తలుపు యొక్క డోర్ లాక్ అండి. ఇది వైపు కూడా ఉంది చూడొచ్చు. అండి కత్తి తుప్పు పట్టేసింది ఫుల్ గా. నేచురల్ గా ఫామ్ అయింది, తవ్వింది అయితే కాదు. తీసుకెళ్లాలంటే స్కిల్ ఉండాలండి. చిన్న తేడా వచ్చిన గజాలు గుద్దేది. మళ్ళీ వీళ్ళు రోడ్ల పైన రూల్స్ అయితే చాలా బాగా పాటిస్తారండి. పెట్రోల్ లీటర్ వచ్చేసి చూడొచ్చు. హాయ్ గైస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెలర్ హరి. గాయస్, నేనైతే ప్రెసెంట్ శ్రీలంకలోని డంబుల్లా అనే ప్రాంతంలో ఉన్నానండి. ఈ డంబుల్లా అనే ప్రాంతంలోనే రావణాసుడు కోటగా పిలువబడే సిగిరియా రాక్ అయితే ఉందండి. ఈ రోజు అయితే ఆ సిగిరియా రాక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అసలు ఈ రావణాసుడు గృహగా పిలువబడే ఈ సిగిరియా రాక్ ఏంటి, అసలు ఏ విధంగా ఉంటుంది, మొత్తం వెళ్ళి చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే నేను ఉంటున్న హాస్టల్ నుంచి ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నానండి. హాయ్, ఈ ఆటోలోనే వెళ్ళబోతున్నాను. ఈ ఆటో అతను చాలా మంచి వ్యక్తి అండి. రామ్ ద ట్రావెలర్ అని ఇతన్ని సజెస్ట్ చేశారనమాట. అతను వీడియోలో ఉంటుంది, ఆ వీడియోలో చూసి నెంబర్ చూసి కాల్ చేస్తూ వచ్చారు. చాలా మంచి వ్యక్తి. సో 5,000 రూపాయలకి మాట్లాడుకున్నానండి. శ్రీలంకన్ మనీ, మన మనీలో స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు సిగిరియా రాక్తో పాటు మొత్తం ఈ డంబుల్లా సిటీ టూర్ కూడా నాకు చేస్తానన్నారు. సో మొత్తం ఒక విధంగా మాట్లాడేసుకున్నా. ఈ రోజు అయితే మొత్తం ఈ ఆటోలో తిరగబోతున్నాను. చూసారండి, లగేజ్ కూడా చాలా బాగా అతనే చదువుతున్నారు. నేను హాస్టల్ అటు లోపలికి ఉంటానండి. ఇది డంబుల్లాలోని సిటీ వ్యూ హాస్టల్ అని, చాలా చీప్ అండి. 400 రూపాయలు పడింది. సిటీ టు 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడి నుంచి చెక్అవుట్ అయిపోయాను అనమాట. సో ఇంకా ఉండి వేస్ట్. ఇక్కడ నుంచి నేను వేరే ప్రాంతంకి వెళ్తాను వీడియో తీయగానే. మళ్ళీ ఇప్పుడు లగేజ్ ఇక్కడ ఉంచామంటే ఈ రోజుకి రెంట్ కట్టాలి. సో నేను వెళ్ళిపోతున్నాను అనమాట. ఈ ఆటోలో ఇంకెళ్ళిపోదాం. ఓకే, వన్ బై వన్. ఓకే, ఇతనే ఆర్గనైజ్డ్ గా తీసుకెళ్తారండి. నేను మీకు మొత్తం వరుసగా చూపిస్తానమాట. అండ్ ఈ రావణాసుడి గృహ ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకండి. అక్కడ హాస్టల్ నుంచి బయలుదేరిపోయామండి. చూడొచ్చు ఎలా ఉందో రోడ్డు. మొత్తం అడవుల్లాగే ఉంటుందండి ఈ శ్రీలంక ప్రాంతం. ఈ దేశం మొత్తం ఇలాగే ఉంది. ఎందుకంటే జనాభా తక్కువ కదండి. సో ప్రశాంతంగా ప్రకృతి మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది, ఏదో అడవుల్లో ఉన్నట్టుగా. వీళ్ళు రోడ్ల పైన రూల్స్ అయితే చాలా బాగా పాటిస్తారండి. వెహికల్స్ ఏమైనా వచ్చాయంటే ఆగిపోతారు, క్లియర్ అయిన దాకా వెళ్ళరు. చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ రోడ్లు కూడా చాలా బాగుంటాయండి. చూడొచ్చు, ఎక్కడికి వెళ్ళా దేశంలో ఎంత మారుమూల ప్రాంతంలోనైనా రోడ్లు అయితే చాలా చక్కగా ఉంటాయండి. ఫస్ట్ టైం బంకులోకి వచ్చాం. పెట్రోల్ కొట్టిస్తారు. పెట్రోల్ రైట్, పెట్రోల్ కొట్టిస్తారు. చూద్దాం ఎంత ఉందో లీటర్. ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే చూడొచ్చండి, ఈ విధంగా ఉంది ఇక్కడ శ్రీలంకలో. పెట్రోల్ లీటర్ ఎంత ఉందో చూద్దాం. పెట్రోల్ లీటర్ వచ్చేసి చూడొచ్చు 434 రూపాయలు, లంకన్ రూపీస్ ఉందండి. మన రేట్ ఎంత స్క్రీన్ పైన వేస్తాను చూడండి. చూసారా, పెట్రోల్ అయితే కొడుతున్నారండి. ఇతను 1500 కొట్టిస్తున్నాడు అనమాట. 1500 అంటే ఒక 3 లీటర్లు అనుకోవడం, 3 లీటర్ల పైన వస్తుంది. పెట్రోల్ అయితే కొట్టించాం, ఇంకా వెళ్ళిపోవడమే. అయితే ఒక లేక్ దగ్గరికి వచ్చామండి. ఖండలమా లేక్ అంట, ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి ఖండలమా లేక్ అటండి. చాలా పెద్దదండి ఇది. ఇది న్యాచురల్ గా ఫామ్ అయింది, తవ్వింది అయితే కాదు. మీరు చూడొచ్చు ఎంత పెద్దది ఉందో. అక్కడైతే లేక్ వ్యూ హోటల్ ఏదో ఉంటుందంట ఆ కొండ దగ్గర, చాలా బాగుంటుందట. చూడండి ఎంత పెద్దది ఉంది బాబోయ్, మామూలుగా లేదుగా. ఎంత లేక్ చాలా పెద్దది. అండ్ మనకి సిగిరియా రాక్, అదే మనం వెళ్తున్నాం కదండి, ఆ రాక్ అటువైపు ఉంటుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను, కనిపిస్తుందేమో. అదిగోండి అదిగోండి అదిగోండి, అదే సిగిరియా రాక్. అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. లేక్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగుంది అసలు లేక్ వ్యూ, మామూలుగా లేదుగా. ఆటో చూడండి, చిన్న దారిలో తీసుకెళ్ళిపోతున్నారు ఇతను. చూసారా, బైకులు వెళ్ళే రూట్లో ఉంది ఇది, మామూలుగా లేదుగా. కింద రోడ్డు ఉంది, బట్ ఎందుకు ఇలా తీసుకెళ్తున్నారు? ఇలా తీసుకెళ్లాలంటే స్కిల్ ఉండాలండి. చిన్న తేడా వచ్చిన గజాలు గుద్దేది మళ్ళీ.
ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ తిరిగే ఏరియా అటండి. మీరు చూడొచ్చు ఇక్కడ ట్రీ పైన ఒక హౌస్ అయితే కట్టారు, చూసారు ఎలా ఉందో. అది ఆల్మోస్ట్ పోయింది, పాడైపోయింది. ఇది ఏంటంటే ఈ రైస్ పంట పండుతుంది కదండి, పంట పండే టైంకి ఏనుగులు పొలాల మీదకి వచ్చి మొత్తం కుమ్మేసి రైస్ని అయితే తినేస్తాయంట. ఇతను చెప్తున్నారు, ఇతను మొత్తం చుట్టూ వరిసైనా పండిస్తున్నారండి వీళ్ళు. చూడొచ్చు అక్కడ ఒక రైతు అయితే ఉన్నారు ఆ చెట్టు కింద. బాగుంది. వెళ్ళే రూట్ ఉంది కదండి, ఇదంతా ఎలిఫెంట్స్ తిరిగే ఏరియా అటండి. ఉదయం పూట సాయంత్రం పూట అయితే ఏనుగులు రోడ్డు మీద కూడా వస్తాయంట, తిరుగుతాయి మొత్తం. చూడొచ్చు డేంజర్ అని ఉంది కదా, ఇది ఎలిఫెంట్ ఏరియా. వచ్చేసామండి. ఈ బిల్డింగ్లో టికెట్ ఉంటుందంట. ఆటో అతను నన్ను దించేసి కొండకి అవతల వైపు వెళ్ళిపోతాడు. నేనేం చేయాలంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. లోపలికి వెళ్దాం, ఎంత ఉందో ఏంటో చూద్దాం టికెట్ ప్రైస్. ఉంది టికెట్ ఆఫీసు లెఫ్ట్ సైడ్ అంట. బాగుందండి. ఏమన్నా మ్యూజియం అండ్ టికెట్ ఆఫీస్ అంట, అంటే మ్యూజియం కూడా ఉంది ఇక్కడ. ఏదో బాగుందండి లొకేషను, బిల్డింగ్ అంతా చాలా బాగుంది కదా. ఇది టికెట్ కౌంటరు. మనం కార్డు పేమెంట్ కూడా చేయొచ్చు కావాలంటే. సో నేనైతే ఇండియన్ పాస్పోర్ట్ ఇచ్చాను. మన పాస్పోర్ట్ మీద హాఫ్ రేట్కి వస్తుందంట. ప్రైజెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఇండియన్ పాస్పోర్ట్ చూపించాను కదండి, సో నాకైతే తక్కువ రేట్ పడింది. డాలర్స్లో చూసుకుంటే $20, ఇక్కడ ఎల్కేఆర్ చూసుకుంటే $6,720. మన డబ్బులు ఎంతో స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అదర్ కంట్రీస్ అడల్ట్స్కి అయితే $35 అండి, అంటే దాదాపు $15 ఇండియన్ పాస్పోర్ట్ చూపించడం వల్ల తగ్గింది. టికెట్ అయితే తీసేసుకున్నా. ఇదిగోండి మ్యూజియం కో టికెట్. నెక్స్ట్ ఆ సిగేరియా రాక్కి. మ్యూజియం కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మ్యూజియం అండి, లోపలికి వెళ్దాం. ఇది సిగేరియా మ్యూజియం అండి. దీని గురించి మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. ఈ రాక్ ఏ విధంగా కట్టబడింది ఏంటి ఈ కథ అంతా ఉంటుంది. సో ఇది రావణాసుర గృహగా పిలుస్తున్నారు కదండి, దీని గురించి ఈ రాక్ పైకి వెళ్ళి డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. చూడొచ్చు ఈ సిగేరియా రాకు మొదట్లో ఎలా ఉండేది, అంతా ఫోటోలు అయితే ఉన్నాయండి. కాలాంతరం ఇది ఎలా చెడిపోయిందో. ఇదే మ్యూజియం, దీని ఫోటోలు అనమాట, ఇవన్నీ ఫోటోలు. అండ్ ఇటువైపు కూడా ఉందండి, ఇదేదో ఎంట్రన్స్ ఉంది. ఇదిగోండి ఈ థీమ్ ఏదో చాలా బాగుందండి. దీని ఎత్తు వెడల్పు, దీని లెక్క ఏంటి, ఎలా ఎక్కాలి, మొత్తం ఈ సిగేరియా రాక్ గురించి అయితే ఉంది డీటెయిల్గా ఈ పటంలో. మ్యాప్ అన్నమాట ఇది. బాగుందండి, చూడొచ్చు. ఇక్కడ ఈ సిగేరియా రాక్లో దొరికిన అస్థిపంజరాలు అయ్యి ఉండొచ్చండి, మొత్తం పేర్చి పెట్టారనమాట. చూడండి హ్యూమన్ స్కెల్టన్ ఇదంతాను. అప్పట్లో వాడినవి ఇవి, చూసారా కుండలు అతికించి పెట్టారండి. ఈ కుండలు ఇవన్నీ పాతవి అప్పట్లోవే అండ్ ఇక్కడ దొరికిన రాళ్ళు అనుకుంటారు, రంగురాళ్ళు. ఈ కుండలు చూసారా, వైపు కూడా ఉంది చూడొచ్చు. ఈ రాక్ చూడండి ఎలా ఉందో, మొత్తం శిథిలావస్థకి చేరుకున్నాయి ఇవన్నీ అప్పట్లో వీళ్ళకి దొరికినవి ఇవి. చూడండి ఆ సిగేరియా రాక్ యొక్క సంబంధించినవి ఇవన్నీ, ఆ కోటకు సంబంధించినవి మొత్తం. చూసారా ఎలా ఉన్నాయో. ఇది ఓవరాల్గా చూసుకుంటే రెప్లికా అన్నట్టండి, మినియేచరు. ఈ సిగేరియా రాక్ ఉన్న ప్రాంతం గురించి మొత్తం ఈ విధంగా ఉంది చూసారా, ఇలా ఉంటుందండి ప్రదేశం. బాగుంది కదా, రెప్లికా బాగా చేశారు. అది సిగేరియా రాక్ అనమాట. ఆ కొండపైన ఉంటుంది. రావణ లంకగా పిలువబడే ఈ సిగేరియా రాక్ ఇది అనమాట. సో ఇది రెప్లికా. ఇది సిగేరియా ఇయర్ రింగ్ అటండి, రాజులు పెట్టుకునేది. రెప్లికా అంటే ఇది చూసారా ఎలా ఉందో. వాడినటువంటి వస్తువులు ఇరిగిపోయేవి, వీటి గురించి డీటెయిల్డ్గా ఉన్నాయి. రత్నాలు రాసులు అంటారు కదండి, మొత్తం ఇవి. కత్తి అండి, కత్తి తుప్పు పట్టేసింది ఫుల్గా. ఎప్పుడుదో ఇది భూమిలో దొరికినవన్నీ తెచ్చిపెట్టారు ఇక్కడ. ఇవి వాడినటువంటి మట్టి పాత్రలు. ఇది ఆ రాజ్యం తలుపు యొక్క డోర్ లాక్ అండి. ఇది అప్పట్లో లాక్ చూసారు ఎలా ఉందో. ఎంట్రీ అయిపోయింది, ఇప్పుడు ఎగ్జిట్ స్టాంపు. థ్యాంక్ యూ. మ్యూజియము ఎగ్జిబిషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు రావణాసురుడి యొక్క కోటగా పిలువబడే ఈ సిగేరియా రాక్ దగ్గరికి వెళ్దాం. అసలు కథ ఏంటి, ఇది నిజమైన రావణ లంక లేదా అనేది మొత్తం తెలుసుకుందాం. దీన్ని అయితే చాలామంది రావణాసురుడి కోట అంటున్నారు.
చూద్దాం, వెళ్దాం. ఈ రావణాసురుడి కోట ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. సిగేరియా రాక్ మ్యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు అయితే వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం అడవి మధ్యలో ఉంది సిగేరియా రాక్. దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇవ్వండి, ఈ సిగేరియా రాక్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా కోట ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఈ కోట చుట్టూ వాటర్ అనమాట. చూసారుగా, కోట చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో కోట ఉంటుంది. కోట అయితే చాలా బలంగా కట్టబడింది అప్పట్లో. ఈ ఎంట్రన్స్ క్లోజ్ చేసి ఉంది. సో ఇలా వెళ్దాం. ఈ రాళ్ళు అవి చూడండి ఎలా ఉన్నాయి. కోటకి చాలా చరిత్ర ఉంది. ఇది రావణాసురుడి లంక అంటున్నారు. దీనికి చాలా చరిత్ర ఉంది. మొత్తం మాట్లాడదాం. చూడొచ్చు, మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది ఇది. చూసారు ఎలా ఉందో? శతాబ్దాల నాటి కోట కాబట్టి ఈ విధంగా తయారైంది. ఇది కోట కింద భాగం. చూడొచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం గోడలన్నీ శిథిలావస్థకు వచ్చేసాయి. భూభాగానికి కొంచెం ఎత్తులోనే ఉన్నాయి. చూడొచ్చు ఎలా ఉందో మొత్తం. చూసారా? కోట గోడలు కింద భాగం ఇది కోట. అసలు సిసలైంది కొండ మీద ఉంటుంది. కింద భాగం కోట ఇదంతానా. ఎలా తయారైందో చూడండి. ఇది కోనేరు అనుకుంటా ఈ కోటలో, స్నానాలకి అదిని. ఇప్పుడు అసలు సిసలైన మ్యాటర్లోకి వద్దాం. ఈ కోట గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ సిగేరియా రాకు డంబుల్లా అనే ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది శ్రీలంకలో. అయితే దీన్ని రావణాసురుడి లంక కోట అంటున్నారు అనమాట. రావణాసురుడి కోట ఇదే, ఈ కొండపైన ఉంది, ఇదంతా రావణాసురుడిదే అంటున్నారు. కాకపోతే దీని చరిత్ర చూసుకుంటే దీన్ని కశ్యపుడు అనే ఒక రాజు 5వ శతాబ్దంలో కట్టాడండి. దీనికి ఆధారాలు అన్నీ ఉన్నాయన్నమాట. మ్యూజియంలో చూశారు కదా మొత్తం. సో అయితే ఈ కశ్యపుడు కనిపిస్తుంది కదండి ఆ కొండ, ఆ కొండపైన ఎందుకు కట్టాడు అంటే, కశ్యపుడు ఈ కోట కట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ కశ్యపుడు అతని తండ్రిని చంపేశాడండి. అయితే అతని తండ్రిని ఎందుకు చంపాడంటే, ఈ కశ్యపుడికి ఒక బ్రదర్ అయితే ఉండేవాడండి. కాకపోతే ఆ బ్రదరు ఈ కశ్యపుడు వీళ్ళ తండ్రికి వేరువేరుగా పుట్టారు. అంటే వీళ్ళ తల్లులు వేరు, తండ్రి ఒక్కడనమాట. అయితే ఈ కశ్యపుడు వీళ్ళ తండ్రిని ఎందుకు చంపాడు? అతని బ్రదరు మేఘలుడు అనమాట తన పేరు. అతగాడికి ఇతని తండ్రి తర్వాత ఈ రాజ్యం అలా వెళ్ళిపోద్దనే అవకాశాలు ఉన్నాయని ముందు ఏం చేశాడంటే ఈ కశ్యపుడు వీళ్ళ తండ్రిని చంపేసి రాజ్యాన్ని లాగేసుకున్నాడు. అయితే రాజ్యం లాగేసుకున్న తర్వాత మేఘలుడిని ఇంకా భయపెట్టేశాడు అనమాట గట్టిగా. తండ్రినే చంపేశాడు, రాజ్యాన్ని పొందాడు. మేఘలుడు ఏం చేశాడు? భయంతో మన భారత్కే పారిపోయాడు అనమాట, మన భారతదేశానికి వచ్చేసాడు. అయితే వచ్చే ముందు ఆ మేఘలుడు ఏం చెప్పాడంటే ఒక శపథం చేశాడనమాట. నేను వెళ్ళిపోతున్నాను భారతదేశానికి, కానీ ఏదో ఒక రోజు తిరిగి వచ్చి నిన్ను చంపేసి రాజ్యం మొత్తం నా సొంతం చేసుకుంటున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తానని శపథం చేశాడు. దానికి కశ్యపుడు భయపడిపోయాడండి. అమ్మ ఈ రాజ్యం పొందంగానే వీడు ఎప్పుడైనా వచ్చి మనల్ని చంపేస్తాడని ఏం చేశాడు? కనిపిస్తుంది కదండి ఆ కొండ పైన కోట కట్టాడు అనమాట. ఈ కింద కోట కాకుండా పైన కోట కట్టి మొత్తం సెటప్ అంతా చేసుకుని దానికి రహదారులు మొత్తం సెక్యూరిటీ అంతా బాగా బిల్డ్ చేసుకున్నాడండి. ఆ మేఘలుడు ఎప్పుడైనా వచ్చి చంపేస్తాడే మనిషి. సో దానివల్ల ఈ కశ్యపుడు 5వ శతాబ్దంలో ఈ సిగేరియా రాక్ పైన అయితే ఈ రాజ్యాన్ని కట్టాడు. అది అసలు చరిత్ర. మీరు మ్యూజియంలో కూడా చూశారు కదా. కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ఈ కోటనే రావణాసురుడి లంక అని అంటున్నారండి. రావణాసురుడి లంక ఎక్కడండి? రావణాసురుడు ఒక రాక్షసుడు. ఆ రావణాసురుని కోటని విశ్వకర్మ శిల్పి కట్టారు. అసలు దేవతలకి కోటలు నిర్మించే ఒక విశ్వకర్మ రావణ లంకని స్వర్ణంతో, వెండితో, అదే ఉంటాయి కదండి, బంగారం, వజ్ర వైడూర్యాలతో కట్టారండి. నాకు నోరు తిరగట్లేదు, ఏమనుకోకండి. అయితే రావణ లంక అనేది ఒక స్వర్గం లాంటిదండి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇది ఎంత ఉందండి? ఎంత ఉంది ఇది. ఇది రావణ లంక అంటే ఎవడైనా నమ్ముతాడా? ఇంత పట్టుకొని రావణ లంక అనేది ఎవడో నమ్మడండి. అండ్ ఇంకా మన రామాయణం ప్రకారం చూసుకుంటే ఈ సిగేరియా రాక్ అనేది రావణ లంక కాదు. రావణ లంక ఇలా కనిపిస్తుందా? ఇలా ఉంటుందా రావణ లంక? నేను కూడా నమ్మట్లేదండి. ఎందుకంటే దీనికి ప్రూఫ్స్ ఉన్నాయి. మ్యూజియంలో చూసారు, అన్నీ పెట్టారు. అప్పట్లో 5వ శతాబ్దానికి సంబంధించినవన్నీ దొరికాయి. స్కెల్టన్స్ ఉన్నాయి, వీళ్ళు వాడిన వస్తువులు ఉన్నాయి. జనం ఏంటంటే అనేసుకుంటున్నారు, వాళ్ళ నమ్మకం వాళ్ళది. మనం ఎవరిని మనోభావాలు దెబ్బతీయాలనుకోవట్లేదు. ప్రూఫ్ ఇంపార్టెంట్ అండి. దేనికైనా సాక్ష్యం లేనిదే నమ్మకం ఉండదు. సో ఇది కశ్యపుడు కట్టిన కోట అండి ఈ సిగేరియా రాకు. రావణ లంక అయితే కాదండి. రావణ లంక అయితే సముద్ర గర్భంలోనే కలిసిపోవచ్చు, లేదా మన మానవ మాతృలకి కనిపించకపోవచ్చు. ఈ సిగేరియా రాక్ గురించి వస్తే ఇంకా భూస్థాపితం అయిపోయిందండి ఆల్మోస్ట్. గోడలు కానీ ఏం లేవండి. కోట అంటే ఎలా ఉంటుందండి? ఎత్తెత్తు గోడలు, ఎంతెంత బిల్డింగ్లు ఉండాలి.
ఇది 5వ శతాబ్దానికి చెందిన కోట. వీళ్ళు మెయింటెనెన్స్ లేక నెక్స్ట్ యుద్ధాలు దీని మీద దాడులు జరిగి మొత్తం పోయిందనమాట. కాలాంతరం భూస్థాపితం అయిపోయింది అంతే, కాలంలో కలిసిపోయింది ఇది. కానీ కొంతవరకు ఆనవాళ్ళు ఉన్నాయండి, టూరిస్టులు చూసే విధంగాను అంత ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ పైన కోట అయితే ఉంటుంది, మొత్తం రాయి పైన దారి ఉంటుంది అనమాట. సో మనం అసలు సిసలైన ఆ సిగేరియా రాక్ పైకి అయితే వెళ్దాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఈ సిగేరియా రాక్ దగ్గరికి కొండ అయితే ఎక్కాలి. ఇక్కడి నుంచి చూసారా ఎలా ఉందో, ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ ఏవో అమ్ముతున్నారు. వాట్ ఇస్ దిస్? సీక్రెట్ బాక్స్. ఓకే చూద్దామండి. సీక్రెట్ బాక్స్ అంట, ఏదో చూపిస్తున్నారు. ట్రై టు ఓపెన్ అంటున్నారు, చూద్దాం. ఓకే ఇందులో 4 గదులు ఉన్నాయటండి. 1 2 3 4. ఇది బుక్లా ఉంటుంది అటండి. ఈ చెక్క పెట్టి ట్రై టు ఓపెన్ అంటున్నారు. ఏంది దీనికి ఎలాగ? ఓకే ఓకే ఎలిఫెంట్ అండ్ బఫెలో అండి కలిపి ఒకే దాంట్లో ఉంది. బాగుంది కదా. ఎలా ఓపెన్? నేను బాగానే ఓపెన్ చేస్తానండి. రావణ టెక్నిక్ అట దీని పేరు. డౌన్ డౌన్. ఓకే భలే వచ్చింది. ఓకే చూసారా ఇవి ఎలా ఉన్నాయో? వాట్స్ ఇన్సైడ్? ఏం దాస్తారు? జేమ్స్ అండ్ జ్యువెలరీ. ఏన్షియంట్ టైంలో ఇలాంటి బాక్సులు చేసుకొని ఏంటంటే ఈ జెమ్స్ ఉంటాయి కదండి, వజ్ర వైడూర్యాలు, బంగారం, అవి ఇవి దోచుకోవడానికి అనమాట. ఎవడైనా ఇంట్లో దొంగలు పడితే ఇదే చెక్క పెట్టి పుస్తకం అనుకుంటారు. హౌ మచ్? 12,000 rupees. 12,000 అటండి. లంకన్ రూపీస్ 12,000 అంటే దాదాపు 3,600 రూపాయలు ఈ బాక్స్. మామూలుగా లేదు, చాలా బాగుంది. యా రైట్. ఓహో ఇది కూడా బాక్సే. చూద్దామండి, ఏదో బాగుంది. హెడ్ పుష్. ఇది ఈ మీద పుష్ చేయాలటండి. అమ్మా ఓహో డౌన్. భలే ఉంది కదండి, మామూలుగా లేదు అసలు. చిన్న కథ కాదు ఇది, చాలా బాగుంది. నైస్. దిస్ ఈజ్ హౌ మచ్? 8,000 అటండి. స్క్రీన్ పైన ఇస్తాను, డబ్బులు చూడండి. ఓకే ఓ సేమ్ స్మాల్ వన్. ఇది చిన్నదండి పెట్టే. డౌన్. ఇది రకరకాలు ఉన్నాయి. చేయడం అనేది గొప్పతనం కదండి, చాలా మెచ్చుకోవచ్చు. సూపర్ సూపర్ నైస్. ఐ డోంట్ నీడ్, ఇది మనకు అవసరం లేదు. సారీ కుక్కలా. ఇప్పుడు నా దగ్గర వజ్ర వైడూర్యాలు బంగారమే లేదు. సో ఇతను ఎంత ఓపితో చూపించాడు కాబట్టి ఇతనికి ఎంతో కొంత మనీ ఇస్తానండి. ఐ గివ్ మనీ ఫ్రీ. ఓకే నో ఐ డోంట్ బై. ఐ డోంట్ హ్యావ్ గోల్డ్ అండ్ వజ్ర వైడూర్యాలు నా దగ్గర లేవు. నేను ఇప్పుడు కొంచెం టెక్నిక్ బాగుంది, అంతా బాగుంది, కానీ మన దగ్గర బంగారం అవి ఉంటే దాయడానికి చూపించారు కాబట్టి ఓపికతో నేను మీకు 100. టేక్ ఇట్. నో 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 మీరు ఓపికతో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ. ఓకే మీ కష్టాన్ని వృధాగా ఇది చేయకూడదు. ఇండియా. గుడ్ బాయ్. అది అతను తన టైంని కేటాయించి నాకు చూపించాడు. సో వృధాగా మనకు వద్దండి. 100 రూపాయలు పెద్ద ఎక్కువేం కాదు. సో ఇచ్చానమాట. నా సంతృప్తి అతని సంతృప్తి అంతే. ఇది రాకు. ఇంకా ఈ సిగేరియా రాక్ పైకి అయితే మనం ఎక్కాలన్నమాట. ఇంకా ముందుకి కశ్యపుడు మామూలుగా కట్టలేదండి కోటనే. ఎక్కేటప్పటికి గుండె బాగా తీసుకుంటుంది. కొండపైన వాళ్ళ బ్రదర్కి భయపడిపోయి మరీ కట్టుకున్నాడు ఇక్కడ ఈ కోట. సరేండి ఎలా ఉందో. ఇక్కడ నుంచే కొండ స్టార్ట్ అవుద్ది. మామూలుగా లేదు అంతా కొండల మధ్యలో. ఇక్కడైతే బీ సైలెన్స్ వ్యాప్స్ అని ఏదో వేసారండి. వ్యాప్స్ అంట. అంటే మనం మాట్లాడితే పురుగులు గట్రా ఏమైనా వచ్చి అరుస్తాయా? మాట్లాడకపోతే మన పని అవుతుంది. కాదండి నాకు డౌట్. ఇప్పుడంటే ఐరన్ మెట్లు ఇట్టారు ఎక్కడానికి. ఇదంతా బాగుంది ఐరన్ మెట్లు. అప్పట్లో ఎలాగెక్కేవారండి ఈ కోట అసలు? భయంతో కట్టించాడు కదండి మనోడు, భలే కట్టించాడు. ఇక్కడైతే మనకి కొండపైన వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి. గిఫ్ట్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. మన వాళ్ళు ఇచ్చిందే. బాగుంది, కొంచెం గర్వకారణంగా ఉంది. మన వాళ్ళు చేసిన మంచి ఇక్కడ చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసారండి సింహపు ముద్రలాగా ఉన్నాయి కొండకి. ఈ కొండ చూసారా? ఒకప్పుడు ఈ రాజ్యం కట్టినప్పుడు, ఈ కోట కట్టినప్పుడు సింహపు ఆకారంలో ఉండేది ఈ కొండ. మీకు ఫోటో వేస్తాను చూడండి.
ఈ విధంగా అయితే కొండ ఉండేది అనమాట. సో ముద్రలు అయితే ఉన్నాయి, మిగతాదంతా పాడైపోయింది. 5వ శతాబ్దానికి చెందిన కోట అండి. ఇంతవరకు ఉండాలంటే కష్టం. కొండ రాయి కాబట్టి ఉంది, కానీ మిగతా కిందన గోడలు ఇవన్నీ పోయాయండి. మొత్తం భూస్థాపితం అయిపోయి దాడుల వల్ల ఇవేమో యుద్ధాలు ఉంటాయి కదండి వీళ్ళకి. సో ఇదైతే సింహపు ఆకారంలో ముద్రలు. ఈ కొండ అయితే ఆ విధంగా ఉండేదండి. చుట్టూ అడవే ఉంటుందండి, చూడొచ్చు ఎంత అడవో. ఈ మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు, అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు అయితే ఉంటాయండి. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఎంత ఉందో చూడండి. కిందన రాజ్యం చూడండి, పైనుంచి చూస్తే ఎలా కనబడుతుందో. అక్కడి నుంచే వచ్చాను ఇప్పుడు. కిందన వాళ్ళు ఎక్కే మెట్లండి అప్పట్లో. ఇప్పుడు మనకి ఐరన్ మెట్లు వేశారు. అంటే అవి సగం సగం కూలిపోయినట్లు ఉన్నాయి, లేదా మరి వీళ్ళు ఎలాగెక్కేవారు. ఇక్కడ వరకు మెట్లు ఉన్నాయండి కంప్లీట్గా కట్టేసి, మరి అక్కడి నుంచి ఎలాగెక్కేవారు ఈ కొండ. మనమైతే ఎక్కలేం కాబట్టి మెట్లు వేసారు, ఐరన్ మెట్లు మీదకి. అబ్బా ఎక్కే కొద్దీ ఆయాసం వచ్చేస్తుంది. చాలా ఎక్కువ ఉండే కొండకి అంచునున్నా, ఇంకా పైకి వెళ్ళాలి నేను. ఎంత ఉంది ఇంకా ఎక్కడానికి. ఆ మీదకి ఎక్కాలి, ఆ మీదకి ఎక్కితే అసలైన రాజ్యం మనది కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ ఏన్షియంట్ మెట్లు స్టార్ట్ అయ్యాయి, రాజ్యం నాటి మెట్లు. ఇవి కూడా జాగ్రత్తగా ఎక్కాలి, వెనక్కి చూడకూడదు ఎక్కేటప్పుడు. మెయిన్ రాజు భయంతో ఎలా కట్టాడు, కానీ భయంకరంగా కట్టాడు. ఎక్కడానికి ఎంత టైం పట్టింది. భయం మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తుందండి. మనోడు చూడండి, వాళ్ళ బ్రదర్కి భయపడి కోటను ఎలా నిర్మించాడు కొండపైన. కొండపైన అయితే ఉన్నాను, చూడొచ్చు. స్టెప్పులుగా ఉంది మొత్తం కోటను. ఈ కోట అయితే మొత్తం పోయింది, గోడలు ఏం లేవు, అచ్చులు మాత్రమే ఉన్నాయి. ఏదో మనకి కనపడడానికి అచ్చులు మిగిలే లాస్ట్కి. చూడండి ఎంత ఎత్తులో ఉంది కొండ. కొండపైన ఈ కశ్యపుడు అయితే ఈ కోటను కట్టించాడు. ఇంకా మీదకుంది, మీదకైతే వెళ్తాను ఇప్పుడు. మీదనైతే ఇలా ఉందండి మొత్తం కొండపైన. మొత్తం కోట అండి. కోట మొత్తం ఇలా తయారైంది లాస్ట్కి. 5వ శతాబ్దానికి చెందిన కోట ఇది. గాలి గాలి చూడండి ఎంత విపరీతంగా ఉంది, గాలి తీవ్రత మామూలుగా లేదు అసలు. చూసారా గాలి తీవ్రత ఎలా ఉందో. ఈ మెట్లు చిన్న చిన్న గోడలు మిగిలే లాస్ట్కి. పైకి వెళ్దాం ఇంకా. ఇది ఈ లాస్ట్, ఇంకా కొండపైన ఇదే లాస్ట్. కోటను అయితే నిర్మించుకున్నాడండి కశ్యపుడు. అండ్ ఇదే ఫైనల్, ఇంకా ఇంకేం లేదు, అంతా కొండ. ఈ కొండే కోట. ఎలా వేస్తుందో అసలు. చూడండి కిందకి ఎలా ఉందో. కిందన రాజ్యం, కిందన కోటలు అవి కింద నుంచి వచ్చాక చూసుకుంటూ అది మొత్తం ఈ విధంగా ఉంటుంది. అడవి మధ్యలో ఉంది. ఇది ఒకప్పుడు రాజ్యం, 5వ శతాబ్దంలో ఇది రాజ్యం. గాలి విపరీతంగా వేస్తుంది. చుట్టూ ఎలా ఉందో చూడండి. అంత కొండపైన వీళ్ళు తాగడానికి నీళ్ళు ఉండాలి కదండి. సో దానికోసం అయితే ఇక్కడ ఇది తవ్వుకున్నారనమాట కొండపైన. సో వర్షానికి పడి నీళ్లు ఇక్కడ నిల్వ చేసుకుని మరి కోటలో తాగాలి కదండి. కింద నుంచి ఇక్కడికి నీళ్ళు తాగాలంటే సస్తారు మొత్తానికి. సో బాగుంది, ఈ ప్లానింగ్ కూడా బాగుంది. మంచి ప్లానింగ్తో రాజు అయితే కట్టించాడు బాగా. చూసారా ఎలా ఉందో. మొత్తం ఈ కొండనంతా గుమ్ములో తవ్వేశారు, చెరువులో చేసుకుని తాగునీరు కింద ఇది వాడుకుంటారు, వర్షం నీళ్ళు. సిగేరియా రాక్ అయితే ఈ విధంగా ఉందండి. ఈ ఫోర్ట్ చాలా బాగుంది. ఆ కశ్యప్ మహారాజు భయంతో అన్ని విధాలుగా బాగా కట్టించుకున్నాడండి. మరి కోట కట్టిన తర్వాత కిందకు ఒకసారైనా దిగాడో లేదో తెలియదు నాకైతే. ఇది పరిస్థితి. రావణాసుడి లంకగా పిలువబడుతుందండి ప్రస్తుతానికి. కాకపోతే చరిత్ర ప్రకారం చూసుకుంటే 5వ శతాబ్దంలో కశ్యపుడు నిర్మించాడు. ఇది క్లారిటీ. ఓనేటి దగ్గరికి వస్తే వచ్చానండి. వాటర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏమి ఉండదు కదా కలుషితం అవడానికి. నేరుగా ఆకాశం నుంచి పడి ఇక్కడ ఉంటుంది ఇంకా నిల్వ. చూడొచ్చు సింహాసనం, థ్రోన్ అండి. చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ ఎవరు కూర్చోకూడదు. రాజు సింహాసనం ఏమో అప్పట్లో. చూసారా ఎలా ఉందో. రాజు ఇక్కడ కూర్చొని తీర్పులు ఇచ్చేవాడేమో. కోట పైన సింహాసనం ఏ విధంగా ఉందో చూడండి మొత్తం. ఇప్పుడైతే దిగిపోతున్నాను. అయిపోయిందనమాట మొత్తం కొండపైన. మెల్లగా దిగాలి, జాగ్రత్తగా చూసుకుంటూ దిగాలి. చూసారా ఎలా ఉందో కొండ పక్కన. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది.
ఈ కొండపైన ఎంట్రీ ఒకవైపు నుంచి ఎగ్జిట్ ఒకవైపు ఉంటుందండి. ఎంట్రీ ఈ పక్క నుంచి వచ్చాను నేను, ఎగ్జిట్ ఇలా వెళ్ళాలి. ఇప్పుడు 2 దారులు అనమాట. వచ్చేది వేరు, ఇక్కడ దాకా ఒకేలా దిగుతామండి, ఎక్కేది దిగేది ఈ పాయింట్ వరకు ఓకే. కానీ ఇక్కడి నుంచి ఏంటంటే అది ఓన్లీ ఎంట్రన్స్ ఉంటుంది, ఆ లోపల నుంచి అనమాట. సో ఇది వెళ్ళేటప్పుడు ఇలా ఈ కొండ పక్కన వెళ్ళి ఈ వ్యూ ఇంకా బాగుందిగా, కొండ ఉంచిన. వాస్తవానికి ఎత్తైన ప్రదేశాలు భయపడేటోళ్ళు ఇలాంటి కోట ఎక్కలేరండి, భయపడిపోతారు. చూసారా కొండ ఉంచిన ఎలా ఉందో, కొండ నుంచి చూడండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ. గాలి విపరీతంగా వేస్తుందండి. కిందకి రాజ్యం కనిపిస్తుంది ఇక్కడ నుంచి, మళ్ళీ అక్కడ కిందన రాజ్యం. ఇలా ఎగ్జిట్ అయిపోవాలి ఇప్పుడు. చాలా బాగుంది ఎగ్జిట్ రూట్, ఇంకా బాగుంది. ఎంట్రీ రూట్ కన్నా ఎగ్జిట్ నాకు బాగా నచ్చింది. కనిపిస్తున్న ఈ గోడ అప్పుడుది ఏన్షియంట్ గోడ ఇది. ఇప్పుడు మొత్తం మనం అప్పట్లో కట్టిన రూట్లోనే నడుస్తున్నాం. ఈ మధ్యన రెనోవేషన్లు ఏమి లేవు దీనికి, బాగుంది. ఈ గోడ అయితే అప్పుడు కోట కట్టినప్పుడుది. ఈ గోడ కూడా సీసీ కెమెరాలు పెట్టారు కదా సేఫ్టీకి, బాగుంది. పైకి కేవ్ పెయింటింగ్ ఏదో ఉందటండి, బట్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ లేదన్నారు. ఇంక వెళ్ళేం లాభం, కిందనే వెళ్ళిపోతా. ఇక్కడ చూడండి ఎలా ఉందో మొత్తం, బాగుంది కదా. ఎగ్జిట్ అయితే వచ్చేసాను. ఇది పార్కింగ్ ఏరియా, కొండకి యువతల వైపు, కొండ మీదకి. ఇక్కడ చూస్తే మన వినాయకుడి విగ్రహాలు ఉన్నాయండి, బాగున్నాయి కదా. ఇది పార్కింగ్ ఏరియా. ఆటో అంకులు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోవడమే. చాలా ఉన్నాయండి కొనుక్కోవడానికి, చూడొచ్చు. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు గట్రా ఎన్నో ఉన్నాయి, బాగుంది కదా, మామూలుగా లేదు. ఖరీదు ఎక్కువ ఉంటాయి ఈ ప్రాంతంలో, మనం కొనలేం. ఎక్కువ ఉన్నాయి వస్తువులు. టీషర్ట్లు కూడా ఉన్నాయండి, ఇవి ప్రతి చోట అమ్మేస్తున్నారండి టీషర్ట్లు ఇవన్నీ. ఆటో అంకుల్ అయితే ఎక్కడ ఉన్నారు? ఓకే అంకుల్, లెట్స్ గో. మన ఆటో దగ్గరికి అయితే వస్తాం. చాలా మంచి వ్యక్తి, బాగా వెయిట్ చేశారు నా కోసం. అంకుల్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. ఈ ఫేస్ ఉంది కదా కొండ కోటది, అది లయన్ ఫేసు. ఇటు చూస్తే ఇది ఏనుగు తల్లా ఉంటుందటండి. చూసారా, చూడండి అక్కడ తల్లా కనిపిస్తుంది, ఏనుగు తల్లాగా. లయన్ ఫేసే కొంచెం చెడిపోయింది, చాలా కాలం కదండి, 5వ శతాబ్దంలో కట్టింది. బాగుంది, ఒక పక్క సింహం ఒక పక్క ఏనుగు. ఆటో అడిగాను డ్రైవింగ్కి, అలాగా సరదాకి చూద్దాం. అంకుల్ మనల్ని తీసుకెళ్ళారు ఇప్పుడు దాకా, మనం అంకుల్ తీసుకెళ్దాం. అంకుల్ టేక్ ద వీడియో. ఓకే, వీడియో తీయండి. ఆహా, ఏమన్నా ఉంది. శ్రీలంకలో నాకు లైసెన్స్ లేకుండా ఆటో తీస్తున్నా. అంకుల్ చాలా మంచి వ్యక్తి, ఇలాంటి మంచి వ్యక్తి కాబట్టే నేను ఆటో మంచిగా బుక్ చేసుకున్నా. బాగుందండి శ్రీలంకలో ఆటో డ్రైవింగ్. టుక్ 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 టుక్. రైట్. సూపర్ అంకుల్, సూపర్. ఓకే, లెఫ్ట్. ఏంటో అంకుల్ చెప్పారు అక్కడ వీడియోలు తీయించుకుంటున్నా. ఇలాంటి లెఫ్ట్. ఓకే, ఇక్కడ ఏదో వ్యూ ఉందండి, సైడ్కి వద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అయితే వ్యూ పాయింట్ ఉందండి, చూసారా కోట ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు. కిందన ఇదేదో చిన్న చెరువులాగా ఉంది, బాగుందండి. ఇక్కడి నుంచి మనకి కోట వ్యూ చాలా బాగుందిగా. ఇది సిగేరియా రాక్. కోట అయితే మీద, నా మీద నుంచి కిందకు వచ్చాను ఇప్పుడు.
ఇప్పుడైతే పిడిరంగల రాక్ అయితే వచ్చానండి. ఇక్కడ ఈ కొండకు కూడా ఒక చరిత్ర ఉందండి. రావణాసురుడు ఈ పిడిరంగల రాక్ పైన కూర్చొని తపస్సు చేసేవాడని చెప్తున్నారండి. మరి అది ఎంతవరకు నిజమో వాళ్ళకే తెలియాలి. సో దానికోసమని నేనైతే మీకు చూపించడానికి ఈ ప్రాంతానికి వచ్చాను. మీరు చూడొచ్చు, ఇది ఇంకా స్టార్టింగ్ పాయింటే. దీని మీదకి ఇంకా కొండ ఉంటుంది, రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఆ కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి కనిపిస్తుంది. ఈ రాక్ ఎదురుగానే సిగేరియా రాక్ కూడా ఉంటదండి. చూడొచ్చు పిడిరంగల రాకు. అక్కడ మనకి రావణ రాక్ అయితే అటువైపు ఉంటుందండి. ఆ మీద కట్టు చూడండి, చూసారా, ఇది పిడిరంగల రాకు. రెండు ఆపోజిట్లో ఉంటాయి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటాయండి మీకు, కానీ ఇతను ఎంతో కష్టపడి ఇతను ఆటోని చూడండి తుప్పల్లో తీసుకొచ్చాడు ఈ వ్యూ చూపించడానికి. నాకు మామూలుగా అడ్వెంచర్ కాదండి. మా ఇద్దరం చూడండి మొత్తం తుప్పలు, ఆ తుప్పల్లోకి వచ్చి ఆ వ్యూని చూపించడానికి ఇంత దూరం వచ్చాను. ఇక్కడ నుంచి చూడండి వ్యూ బాగుందిగా, రెండు రాకులు ఎదురెదురుగా ఉన్నాయి. ఈ రూట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. మామూలుగా లేదు ఇది, ఈ అడవి ఇదంతా. తుప్పల్లోకి వచ్చాను నేను. ఇక్కడ ఏవో ఉన్నాయి మొత్తం. ఇది చిన్న చెరువు అండి. ఈ చెరువు నుంచి చూడండి వ్యూ ఎలా ఉందో. అది రావణ రాక్, సిగేరియా రాక్. నేను ఎక్కానుగా, అది ఆ కోటపైకి వెళ్ళానుగా, అది దాని మీద నుంచి ఇది కనిపిస్తుంది. ఇది పిడిరంగల రాక్ అంటే ఇది. బాగుంది వ్యూ, రెండు పక్క పక్కన భలే ఉన్నాయి. కనిపిస్తున్న ఈ బౌద్ధ విగ్రహం ఉంది కదండి, ఇది 20 సంవత్సరాల క్రితం కట్టారంట. ఇదైతే నాకు ఆ సిగేరియా రాక్ పై నుంచి అయితే కనిపించిందండి. సిగేరియా రాక్ అయితే అటువైపు ఉంటుంది. ఈ డంబుల్లాలో ఇప్పుడు గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చానండి. ఇదే గోల్డెన్ టెంపుల్ చూడొచ్చు. ఇది కూడా చాలా ఫేమస్. లోపలికి వెళ్దాం. ఇక్కడైతే పెద్ద బౌద్ధ విగ్రహం అయితే ఒకటి ఉంటుంది ఈ గోల్డెన్ టెంపుల్. చూడొచ్చు ఇక్కడ ఎంత పొగడా ఉందో, గోల్డ్ కలర్ వేశారు, బాగుంది కదా. ఈ టెంపుల్ ఎంట్రీకి మనకి టికెట్ ఏమి ఉండదండి, మామూలుగా వెళ్ళి విజిట్ చేయొచ్చు. టెంపుల్ కదా, పర్లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. బౌద్ధ టెంపుల్ అన్నీ ఇంతే. చూసారా ఎంత పెద్ద టెంపుల్. మనకి ఇక్కడ పెద్ద గోల్డెన్ విగ్రహం అయితే ఉంటుంది. చూస్తున్నారు కదండి బౌద్ధ విగ్రహం ఎంత పెద్దది ఉందో. ఈ గోల్డెన్ టెంపుల్లో ఈ విగ్రహం ఉంటుంది, చాలా పెద్దదండి. చూసారా ఎంత పెద్దదో, బాగుంది కదా. ఇదండి గోల్డెన్ టెంపుల్. అండ్ దీనిపైన మనకి కేవ్ టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ఈ గోల్డెన్ టెంపుల్లో ఈ గోల్డెన్ విగ్రహం వల్ల దీనికి ఎంత పేరు వచ్చిందండి. డంబుల్లా ప్రాంతంలో దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉందండి ఇక్కడ ఈ కేవ్ టెంపుల్కి. మనం కొండపైకి నడుచుకుంటూ వెళ్తే 20 నిమిషాలు పడుతుందటండి. చూడొచ్చు మొత్తం చాలా పెద్దదండి, 2000 సంవత్సరాలు చరిత్ర కలిగిందంట. ఇక్కడ కేవ్ టెంపుల్ అని ఉంటుంది, కొండపైన ఉంటుంది అనమాట. ఈ టెంపుల్లో పనస చెట్టు చూశానండి, చూడండి, జాక్ ఫ్రూట్ ఇంగ్లీష్లో. ఎలా ఉందో చూసారా, పనసకాయలండి, మామూలుగా లేదు. చెట్టు నిండా కాయలు, బాగుంది కదా. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి పనస చెట్టుకి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి, కొమ్మకి ఉన్నాయి, చూసారా, చాలా బాగుంది. శ్రీలంకన్ పీపుల్ ఎక్కువగా పనసకాయ కూర ఎక్కువ తింటున్నారండి. అదేండి మొత్తానికి టెంపుల్ కూడా చూపెట్టాను, అయిపోయిందనమాట. ఆ పైన కేవ్ టెంపుల్ ఉంటుంది, చాలా ఎండగా ఉంది, ఇంకేం వెళ్తాం నడుచుకొని. సో అది స్కిప్ చేస్తాను. కాకపోతే ఈ టెంపుల్ అయితే చూపించాను కదా. ఇప్పుడు అంకుల్ గారు నేను ఈ డంబుల్లా సిటీలోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా తినాలండి, మధ్యాహ్నం అయింది. కనిపిస్తున్న స్తూపం ఉంది కదండి, ఇది 2000 సంవత్సరాల క్రితం ఉందనమాట. ఆ కొండపైన కేవ్ టెంపుల్ కూడా 2000 సంవత్సరాల క్రితం నాటిదే. చూడొచ్చు, చాలా చరిత్ర కలిగిందండి ఈ కేవ్ టెంపుల్. వచ్చేసామండి ఈ డంబుల్లా టౌన్లోకి. ఇక్కడికి వెళ్ళి లోపలైతే తింటాం. ఇక్కడ ఎక్కడో చీప్ అని చెప్పారు, మరి ఏదో ఎక్కడ తింటామో. సో అంకుల్ గారికి కూడా భోజనం పెడతాను, అతను కూడా తినమని చెప్పాను నాతో పాటు. ముందు ఇతను డబ్బులు ఇతనికి ఇచ్చేస్తే ఇతను హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత మంచి వ్యక్తి అంటే అడగకుండా నా చిన్న బ్యాగ్ అతను లోపలొద్దు నేను పట్టుకుంటాను పట్టించుకుంటున్నారు. చాలా మంచి వ్యక్తి అండి. అంకుల్ గారు నేను లోపలికి వచ్చామండి. ఇప్పుడైతే ఫుడ్ తింటాం. తినేది ఇంకెందుకు లాంటి చూపించను, తినేసి అతనికి డబ్బులు ఇచ్చేటప్పుడు మీకు చూపిస్తాను. ఫైనల్లీ ఫుడ్ అయితే తినేసామండి అంకుల్ గారు నేను. ఇంకా ఇదిగోండి అవతల వైపు రోడ్డు కాడే నేను ఎక్కబోయే బస్సు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనమాట వేరే ప్రాంతానికి. సో అంకుల్ గారు చాలా బాగా తిప్పారండి, సచ్ ఏ కైండ్ పర్సన్. అతని నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. మీరు ఎవరైనా ఒకవేళ ఈ డంబుల్లో వచ్చి రాకుని చూడాలనుకుంటే ఇతను చాలా బాగా తీసుకెళ్తారు. ఇంకేం చెప్పాలి,
అంతేనండి, ఇతనికి డబ్బులు ఇచ్చేద్దాం ఫస్ట్. డబ్బులు అయితే ఇచ్చేస్తున్నానండి 5,000. ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే చాలా మంచి వ్యక్తి. ఐ విల్ గివ్ యూ నెంబర్ ఇన్ మై యూట్యూబ్ వీడియో. ఓకే, సో మెనీ పీపుల్ కమ్. రండి అయ్యా, వచ్చి ఇతను మంచి వ్యక్తి. యా, ఐ హ్యావ్ యువర్ నెంబర్. ఓకే అండి, స్క్రీన్ పై నెంబర్ చూసి ఒకవేళ వస్తే కాల్ చేయండి. ఓకే, బాయ్ అంకుల్. ఓకే, Pretty happy, sir. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. యూ ఆల్సో హ్యాపీ? ఓకే, అంతే అండి. సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి. చూసారు కదా, రావణాసుడి లంకగా చెప్పబడే సికిరియా కోట గురించి, నెక్స్ట్ ఆ బౌద్ధ టెంపుల్ చాలా చూపించాను వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. అండ్ ఈ డంబుల్లా ప్రాంతం నుంచి నేను వేరే ప్రాంతానికి బస్సులో వెళ్ళిపోతానండి. ఇదనమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. మరొక్క మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.